వీళ్ళని కాపాడింది నేనే. ఆ బైరాగి చెప్పింది నేనే. 40 మంది చెప్పింది నేనే. 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 ఘోర తపస్సు చేసిన దేవుడు కనిపిస్తాడో లేదో గాని ఎప్పుడు పసిబిడ్డల ప్రాణాలు విలవిలలాడతాయో, అమాయకులు అరాచకాలకు బలైపోతారో అక్కడికి దేవుడు తప్పకుండా వస్తాడు. సామే, మీరు చెప్పిన పాపాలన్నీ ఇక్కడే జరిగాయి సామే. నా కళ్ళ ముందే జరిగాయి స్వామి. ఎక్కడొచ్చాడు స్వామి దేవుడు? ఎలా వస్తాడు? దేవుడు నీలో ప్రతిఘటించే శక్తున్నంత వరకు రాడు. అహం, బలం, గర్వం సర్వాన్ని త్యజించి నేను అల్పుణ్ణి, నేను అశక్తుణ్ణి, నేను ఓడిపోయాను, నాకు నువ్వే దిక్కు అని పీక పెకిలేలారువు. అప్పుడొస్తాడు దేవుడు. దేవుణ్ణి నేను చెప్తున్నాను, వాడిని వదిలేయ్. ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. స్వామి, మీరు చెప్పింది నిజమే స్వామి. దేవుడు వచ్చాడు. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప.
కారు దుపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే వాడికన్నా దుర్మార్గుడు వరదరాజులు ఉన్నాడు స్వామి. जब थाने पे इसका नाम चले जाएगा इसका जान चले जाएगा. వాడు నీ కొడుకేనమ్మా. ఆ రోజు నా ద్వారా నీ బిడ్డని దూరం చేయడం అనేది శివలిఖితం. ఈ రోజు నీ ఇంటి బిడ్డ ద్వారా తిరిగి రావడం అనేది శివాదేశం. ఏంటి దేవుడు చెప్పాడని తల్లిని బిడ్డని వేరు చేస్తారా? అన్నీ తెలిసిన మీరే నన్ను నా బిడ్డ దగ్గర నుంచి దూరం చేయడం న్యాయమా? నీ బిడ్డే కానీ కారణ జన్ముడి తల్లి. అందుకే అండపిండ బ్రహ్మాండాల్ని శాసించే శివుడు అంశని నీ కడుపులో పిండంగా పుట్టించాడు. పుట్టించిన క్షణమే ఆ బంధాల్ని తెంచేశాడు, తన దగ్గరికి రప్పించాడు. కారణం ఒక మూర్ఖుడు మహాపీఠాధిపతిని చంపి ఆ ముక్కంటికే సవాల్ విసిరి చెయ్యగోని మొదటి తప్పు చేశాడు. పరమాత్మ స్వరూపమైన ప్రకృతితో చెలగాటమాడి ఘోరమైన రెండో తప్పు చేశాడు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లల ప్రాణాలు తీసి క్షమించరాని మూడో తప్పు చేశాడు. అందుకే ఆ శంకరుడే శంఖం పూరించి యుద్ధంలోకి దించాడు. వాడి జన్మకి కారణం ఏమైనా కావచ్చు. వాడికి ఆ జన్మనిచ్చిన తల్లిని నేను. నా బిడ్డ నాకు కావాలి, అది నా హక్కు. నేను వాడితోనే తేల్చుకుంటాను, వాడితోనే తేల్చుకుంటాను. శైవేచ్ఛ. అమ్మనిరా, నువ్వొక్కడివి ఉన్నావని, నా కడుపున పుట్టావని ఈ క్షణం వరకు నాకు తెలియదురా. శివయ్య అడిగాడంట, ఇచ్చేశారంట. ఎంత అన్యాయం! కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నాడని తెలిసాక ఏ తల్లి ఆగుద్దిరా? తిరుగురా, తలెత్తి ఈ తల్లిని ఒక్కసారి చూడరా. నువ్వు నా రక్తం, నా బిడ్డవిరా. వాగర్తాభివ సంపృక్తౌ వాగర్త ప్రతిపతే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జన్మకు ఆ శివుడే నా తండ్రి, ఆ లోకమాతే నా తల్లి. ఈ శ్వాస, ఈ శబ్దం, ఈ దేహం, నా గమ్యం, నా గమనం, ఆగమనం ఆ ఆది దంపతుల అధీనం. ఈ జన్మ శివానందం, మరు జన్మ శివశాసనం.